రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఉలవలు తెలుసు కదా, ఉలవలతో పప్పుచారు పెట్టుకుంటున్నా. సూపర్గా ఉంటుంది, ఒక్కసారి పెట్టుకోండి, అన్నిటికీ మంచిది. ఈ గొడ్లకి ఎద్దులకి దానా వేస్తారు ఊర్ల సైడ్, అది ఉలవచారు పెడుతుంది మా అమ్మమ్మ. ఇలా పెరుగు బిళ్ళలాగా ఇలా వేసుకుని తిని దాని మీద వెన్నపోసి ఇంత పెట్టేదన్నమాట, ఇంత ముద్ద. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కదా నా దగ్గర, కానీ పప్పుచారు చేసుకుంటున్నాను. ఉలవచారు కూడా పెట్టి చూపిస్తాను. ఏది మా అమ్మమ్మ పెట్టినట్టు ముద్దలాగా పెట్టి వెన్న తెచ్చి మీకు చూపిస్తా, సరేనా? ఇది మిక్సీ పట్టుకొస్తానండి, తర్వాత చూపిస్తా. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ పోపుకి, కొత్తిమీర కొంచెం వేసాను, కరివేపాకు, సరేనా? నేను దేంతో పెడతాను చారు? ఎదుగోండి నిమ్మరసం, సరేనా? పప్పుచారు పెట్టుకుందాం. చూసారా, ఇలా రవ్వగా పట్టుకోవాలండి, మనకి తొందరగా అవ్వాలని ఈ ప్రయత్నం. లేకపోతే కుక్కర్లో పెట్టి చక్కగా వేయించుకున్నాను, కొంచెం నేను ద్వారగా వేయించుకుని మిక్సీ పట్టుకున్నా, సరేనా? ఉలవలతో మనకి పప్పుచారు ఎంత బాగుంటుందో, నిమ్మకాయతో చూడండి. చారు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో వేడివేడి చారు పోసుకుని తింటే చాలా బాగుంటుంది. చారు అయిపోయినట్టే, చారు వేసుకుంటున్నాను, పెట్టాను, అయిపోయింది. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చారు గుమగుమలు ఆడుతుందండి, అప్పుడే ఏమీ వేయలేదు దాంట్లో, గుమగుమలు ఆడుతుంది. ఇది కూడా ఉడకాలి కదా. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేస్తాను, తెలుసు కదా పప్పుల్లో జీలకర్ర ఇలా ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు, సరేనా? చూడండి, గుమగుమలు ఆడుతుందండి మా ఇల్లంతా, నిజంగా చెప్తున్నాను. ఇలాగే చేసుకోండి. ఇది ఎంత బలమో తెలుసు కదా. ఎడ్లకి ఎందుకు పెడతారనుకుంటున్నారు? దున్నతీ కదా, అవి చాలా నొప్పులు ఇలాంటివన్నీ పోతాయంట, కాళ్ళ నొప్పులు అలాంటి, నడుము కూడా గట్టిపడద్దంట. ఖచ్చితంగా ఇది వారానికి ఒక్కసారి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ చారు పప్పు కూడా చేసుకుందాం గట్టిగా, సరేనా? కందిపప్పు ఎలా చేస్తాం మనం, టమాటా వేసి, అలా మనం నిమ్మకాయ వేసి చేసుకుందాం స్పెషల్గా. చూసారా, ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 పొంగులు రానిచ్చాక మీకు చూపిస్తా, సరేనా? పసుపు వేసుకున్నాను, ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి, అన్నీ ఉప్పు వేసుకున్నాను. నేను మిరపకాయలు ఎక్కువ దిట్టంగానే వేసాను. కారం వేసుకుంటున్నా, మీకు కావాల్సినంత వేసుకోండి, సరేనా? మళ్ళీ నిమ్మకాయ కూడా వేసేసుకుంటా. ఇది చింతపండు అన్నమాట, లెక్క మంది, సరేనా? చూసారా, మీకు కావాల్సినంత వేసుకోండి, సరేనా? ఇంకా 2-3 నిమిషాల్లో మీకు పోపు పెట్టేటప్పుడు చూపిస్తా. సూపర్గా అయిందండి, సూపర్గా ఉంది చూడండి. మన ఉలవలతో పప్పుచారు రెడీ అయిపోయింది. పోపు పెడుతున్నాను. పోపు పెట్టుకుందాం. ఇది ఆగదు, మీకు తెలుసు కదా, పని ఇట్లానే వేద్దాం, అలాగే ఉండట్లేదు. ఎలా పెట్టినా నేను ఉండనని చెప్తుంది అది కదా. సరే అండి, దాని పని అది చేస్తుంది, నా పని నేను చేస్తా. పోపుకి మెంతులు మనకి మెయిన్ కదా, మెంతులు బాగా తింటాను. ఇవన్నీ కలిపినాయి,
ఇంకా మనం అదే ఇది వేసుకోక్కర్లా. దీంట్లో ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం ఎక్స్ట్రాలు జీలకర్ర వేసుకుందాం మనం కదా, కొంచెం ఎక్స్ట్రా తింటాం కదా, జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది నాకు. సరే, ఆయిల్ మీకు సరిపడా వేసుకోండి. అన్నీ నాకు సరిపడా వేసుకున్నా. చూడండి, అబ్బా చూసారా, ఎండుమిరపకాయలు వేసేద్దాం అన్నిటితో పాటు. సరేనా, ఇదిగో ఎల్లుల్లిపాయ, సూపర్గా ఉంటుందండి. చక్కగా చేసుకోండి. ఇది బలమైందట. మనం మైసూర్ ఎద్దులని ఉండేవి మా తాతగారి దగ్గర. మా మేనమామలు బాగా వాటిని ఇది చేసేవాళ్ళు. ఒక్కొక్కటి 2 లక్షలు, 1 లక్ష అట్లా ఉండేది రేటు వాటిది. అంటే కొంచెం నేను ఎదిగిన తర్వాత నాకు తెలిసిన, అప్పుడు రేట్లు తక్కువ ఉండవచ్చు. చిన్నప్పుడు కొంచెం ఒక 50, 30, 40 ఏళ్ల క్రితం అనుకోండి. అలా వాటికి ఆ దానా ఎందుకు పెట్టేవాళ్ళు అర్థం కాదు. కరివేపాకు వేసానండి. సరేనా, కొంచెం నెయ్యి వేసుకుందాం. అయిపోయిందండి పోపు. కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. వేద్దాం. లోపల సూపర్గా ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకోండి. నిమ్మకాయతో, ఉలవలతో పప్పుచారు. పప్పు కూడా తర్వాత చేసుకుందాం మనం. తర్వాత 2 రోజుల్లో చేసుకుందాం. సరేనా, చేసేస్తాను అది కూడా. చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో అని చెప్పేస్తాను మీకు. ఉప్పు, కారం, సూపర్ పప్పుచారు. సూపర్ పప్పుచారు అండి, సూపర్. చూడండి, కదా, చాలా బాగుంది. చూడండి, పప్పు చారు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మా ఇంటికి రండి, చేసి పెడతా మీకు. సరేనా. అబ్బో, కాలిపోతుందండి. చూసారా టేస్ట్ ఎలా ఉంది? అద్దరిపోయిందండి. నిమ్మకాయతో, ఉలవలతో పప్పుచారు. సరేనా, ఖచ్చితంగా చేసుకోండి, తినండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.